స్వరము నేను వినాలి యేసయ్యా. నీవు నాతో మాట్లాడుతుండగా, నీవు నన్ను దర్శిస్తుండగా నా మనోనేత్రాలు తెరవబడాలి. ఈ రాత్రి నీ స్వరం వినాలి. ఎంతమంది బిడ్డలు కుడి చేయి పైకెత్తారో యేసయ్యా. మనుషులు మాట్లాడితే ఏమి జరగదు తండ్రి. నీ స్వరము వింటూ ఉండగా ప్రతి మనోనేత్రము తెరవబడాలా, ప్రతి హృదయము తెరవబడాలా, ప్రతి కార్యము ఈ స్థలంలో జరగాలి. హోలీ స్పిరిట్, నువ్వు ఒక వ్యక్తిగా ఇక్కడుండి నీ స్వరాన్ని వినిపింప చేయండి. దేవా, నీ మాట ఇక్కడ విడుదలవుతూ ఉండగానే ప్రజల హృదయాలు మారిపోవాలా, నీ వాక్యానికి వారికి లోబడాలయ్యా. పౌలు మాటలేందు లూదియా లక్ష్యం ఉంచినట్లు నీ బిడ్డలు నీ మాటలేందు ఈ రాత్రి లక్ష్యం ఉంచాలి యేసయ్యా. నీ స్వరమే మమ్మల్ని బ్రతికిస్తుంది. మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా, ఎర్ర సముద్రం దాటినప్పుడు కూడా ఎంతో సంతోషంతో ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన, ఎంతో ఆనందంతో స్తుతి స్తోత్రాలతో వారు ఆ యొక్క ఐగుప్తి బానిసత్వంలో నుంచి బయటపడ్డామని దేవుని ఆరాధిస్తున్న టైంలో వారికి ఎదురైన అనుభవం మారా అనుభవం. దేవుని బిడ్డలారా, ఈ మారా అనేది చాలా భయంకరమైన అనుభవం. చాలామందికి ఆనందకరమైన అనుభవాలు చాలా ఇష్టం అండి. సంతోషించే అనుభవం అంటే చాలా ఇష్టం. కానీ మారా ఎదురైతే భరించలేరు. ఏదైనా ఆత్మీయ జీవితంలో కొన్ని అద్భుతాలు చేసి జరిగిన తర్వాత దేవుడు ఏదైనా చేదు అనుభవం గుండా నడిపిస్తున్నప్పుడు కొంతమంది సనుగుతూ ఉంటారు, కొంతమంది గొనుగుతుంటారు, కొంతమంది ఎందుకయ్యా ఇంత వేదన మేము అనుభవించాలి అని దేవుని సందులో మాట్లాడుతుంటారు. కొంతమంది దేవుని అపార్థం చేసుకుంటారు, కొంతమంది దేవుణ్ణి విడిచిపెట్టి కూడా వెళ్ళిపోతారు. దేవుని బిడ్డలారా, కానీ మారా అనుభవం లేదే, మారా యొక్క ఆ యొక్క ఎక్స్పీరియన్స్ గుండా నువ్వు వెళ్ళకపోతే 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు నీ జీవితంలో నువ్వు అనుభవించలేవు. చూడండి, దేవుణ్ణి ప్రేమించు వారికి, దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతాయంట. దేవుని బిడ్డలారా, మేలు, ప్రతి కీడు వెనుక ఒక మేలు అనేది మన జీవితంలో దాచబడి ఉంటుంది. ఒకవేళ నీకు పిల్లలు లేట్ అవుతుంటే, ఇన్ని ఇచ్చాడు దేవుడు, ఇన్ని మేలులు చేశాడు, నాకు పిల్లలు ఇవ్వట్లేదు అనే మారాని, ఆ యొక్క పోరాటాన్ని, ఆ చేదుని నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు నీకోసం ముందు రోజుల్లో మధురమైన ఆశీర్వాదం ఉంది అనే సత్యాన్ని నువ్వు గ్రహించినప్పుడు ఈ మారాలో కూడా నువ్వు ప్రభుకి సంతోషంగా ఉండగలుగుతావు. ఎందుకంటే మారా లేందే మధురం లేదు. దేవుని బిడ్డలారా, చేదు లేందే తీపి లేదు. చూడండి, కొన్ని దినాలు వర్షాకాలం, కొన్ని దినాలు ఎండాకాలం, కొన్ని దినాలు చలికాలం మన జీవితంలోకి వస్తుంటాయి. ఎందుకు? ఎండాకాలం అవసరం, చలికాలం అవసరం, వర్షాకాలం అవసరం. అన్ని కాలాల్లో దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని నడిపిస్తుంటాడు. అన్ని సుఖమైన ప్రయాణాన్ని ఈ రోజుల్లో క్రైస్తవ బిడ్డలు కోరుతున్నారండి. దేవుని నమ్మిన తర్వాత వారి జీవితాల్లో ఆ ఐగుప్తి బానిసత్వం అనేటువంటి అంధకారాల నుంచి బయటకు వచ్చి కొన్ని ఎర్ర సముద్రాల లాంటి అద్భుతమైన సంఘటనలు మన జీవితాల్లో చేసిన దాని వెంటనే మారా ఆ యొక్క అరణ్య అనుభవం ఎదురైనప్పుడు అనేక మంది దేవుణ్ణి అపార్థం చేసుకొని ఆ మారా గుండా వెళ్తూ ఉన్నప్పుడు వెనక్కి చూస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, కానీ రాత్రి నీకెందుకంటే మారా లేందే మధురం లేదు, చేదు లేందే ఆ యొక్క తీపి లేదు, అంతేగాక చీకటి లేందే వెలుగు లేదు. చాలా మంది క్రైస్తవ బిడ్డలు ఈ రోజుల్లో ఈ అనుభవంలో, ఈ మారాలో ఏమైతున్నారంటే నలిగిపోతున్నారు, విరిగిపోతున్నారు, పగిలిపోతున్నారు, అక్కడి నుంచి కదలలేకపోతున్నారు. కానీ విశ్వాస సహితంగా మన జీవితాన్ని ఇటువంటి సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు మనము పరీక్షించబడుతుంటాం, మనం పరిశోధించబడుతుంటాం, మనం పరిశీలన చేయబడుతుంటాం. దాని తర్వాత అద్భుతమైన అనుభవంలో అడుగు పెడుతుంటాము. దేవుని బిడ్డలారా, చూడండి, మరి నిర్గమకాండము 15వ అధ్యాయము 20 నుంచి 26 వచనం వరకు ఒకసారి చూసినట్లయితే జాగ్రత్తగా విందాం. 2 మాటలు చదివి వినిపించాలి త్వరగా. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిరియాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను.
యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోసెను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. చాలు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా చూడండి, ఇశ్రాయేలు ప్రజలకి కొన్ని అనుభవాలు ఎదురవుతున్నాయి. వారు మంచి ఎర్ర సముద్రమును దాటిన తర్వాత షూరు అరణ్యంలో 3 దినాలు నడిచారు. ముందు మీరు విన్నారు వర్తమానం, నిన్న మొన్న. అయితే ఆ యొక్క అరణ్యంలో వారికి బాగా దాహం వేసింది. దేవుడు మమ్మల్ని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చాడు, మేము ఇంత ఆయాసపడుతున్నామని ప్రజల హృదయాల్లో ఒకలాంటి బాధ. కానీ వారు నీళ్లు తాగుదామని వెళ్ళేటప్పటికి అక్కడ ఎదురైంది ఏంటంటే మార. ఈ మార, ఆ వాటర్ అంతా చేదుగా ఉంది. అప్పుడు మరలా వారు మోషేతో అంటున్నారు, అయ్యా ఏంటి మా పరిస్థితి అని. చూడండి, మన స్వభావము, మన క్యారెక్టర్, మన గుణము ఎప్పుడు బయటపడుతుందంటే దేవుడు అన్ని అనుకూలపరిచినప్పుడు కాదు, కానీ ప్రతికూల పరిస్థితుల్లో మనలో ఉన్న స్వభావాన్ని దేవుడు గమనిస్తుంటాడు. మనం దేవుడు అన్ని ఇచ్చినప్పుడు, దేవా ఎంత గొప్ప దేవుడవయ్యా, నీకు స్తోత్రం అని దేవుని స్తుతిస్తాం. చాలా అద్భుతాలు చేశావు దేవా, నీకు స్తోత్రం అంటాం. కానీ చేదు అనుభవం ఎదురవుతున్నప్పుడు, వ్యతిరేకత ఎదురవుతున్నప్పుడు మనము ఎక్స్పోజ్ అయిపోతుంటాం. దేవుని సన్నిధిలో అపవాది చేతిలో ఓడిపోతుంటాం. దేవుని ఎదుట అసలు మన యొక్క విశ్వాసము పరీక్షించబడుతుంటది. అంటే దేవుడు మధురాన్ని ఇస్తాడు, మారాన్ని ఇస్తాడు అనే మాట అనడం మానేసి ఎందుకు ఈ పరిస్థితి ఎదుర్కోవాలని మనలో ఉన్నటువంటి ఆ అవిశ్వాసం, మనలో ఉన్న క్యారెక్టర్, మనలో ఉన్న గుణము ఎక్స్పోజ్ అవుతుంటుంది దేవుని బిడ్డలారా. కానీ యోబు అంటాడు, తన జీవితంలో అన్నీ కోల్పోయినప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అంటాడండి. అంటే తన స్వభావంలో కూడా ఆయన పొరపాటు చేయలేదు. తను మాట్లాడే మాటలో ఎక్కడ కూడా మాటలో కూడా పొరపాటు చేయలేదట. చూడండి, దేవుడు ఇచ్చినప్పుడు దేవునికి స్తోత్రం అన్నాడు. దేవుడు మారా అనుభవంలో యోబుని నడిపిస్తున్నప్పుడు యోబు తన జీవితంలో దేవునికి స్తోత్రము కలుగును గాక అంటున్నాడు. కానీ దేవుని బిడ్డలైనటువంటి మనము ఎర్ర సముద్రాన్ని దాటిన అనుభవాలు మనకుంటాయి. గొప్ప గొప్ప అద్భుతాలు మన జీవితంలో జరిగిన అనుభవాలు ఉంటాయి. ఎప్పుడైతే మారా ఆ చేదు అనుభవంలో ఒకవేళ ఆర్థిక పరిస్థితిని బట్టి కానీ, కుటుంబ పరిస్థితిని బట్టి కానీ, ఉద్యోగ పరిస్థితిని బట్టి కానీ, రోగం అనే మారా కానీ ఏదైనా ఎదురైనప్పుడు ఎందుకు ఇలా చేశావు ప్రభు అని మన గుణాన్ని, మన లక్షణాన్ని మనం బయట పెడుతుంటాము దేవుని దగ్గర. అదే టైంలో క్రైస్తవ బిడ్డలైన మనము నిలకడగా ఉన్నప్పుడు అద్భుతంగా మన విశ్వాసం బయటకు వస్తుంది దేవుని బిడ్డలారా. చూడండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని ప్రేమించే దేవుడు. దేవుడు తన బిడ్డలకి తోడుగా ఉండే దేవుడు. శ్రమలో నేను నిన్ను విడువను, ఎడబాయను అంటాడు. చూడండి, మోషే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలని పంపేటప్పుడు మోషే యెహోషువతో అంటాడు, నువ్వు నిబ్బరం కలిగుండు, ధైర్యం తెచ్చుకో, దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. ఎందుకంటున్నాడు అంటే మోషే శ్రమల్లో, మోషే కష్టకాలంలో దేవుడు ఆయనను విడవలేదు, ఎడబాయలేదు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అంటే దేవా ఎందుకు నన్ను విడిచిపెట్టావు అనే మాట కంటే దేవుడి యొక్క తోడుని, దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ అనేక కష్టములో, ఇరుకులో, వ్యతిరేకతల్లో మోషే దేవుని మీద సణిగి గొనగలేదు. కానీ దేవుడు తోడుగా ఉన్నాడనే అనుభవాన్ని తన యొక్క ప్రజలకి చూపిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. చూడండి, ఆయన అంటాడు ఆ మాట ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, దేవుడు మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. యెహోషువ, దేవుడు మిమ్మల్ని విడువడు, ఎడబాయడు, ఆయన మీకు తోడుగా వస్తాడు, భయపడొద్దు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, శ్రమల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. మనం మారాలో అంటే ఆ చేదులో, ఆ కష్టంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడా? ఈ వ్యాధికి మందు లేదని డాక్టర్స్ చెప్పారు, దేవుడు నన్ను విడిచిపెట్టాడా? నాకు పిల్లలు పుట్టట్లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టాడా అని దేవుణ్ణి కొన్నిసార్లు ఆయన దేవుని ఎదుట
మనం మాట్లాడి ఆయన ఎదుట మన విలువని పోగొట్టుకుంటాం, మన విశ్వాసాన్ని పోగొట్టుకుంటాం. అంతేకాక మన స్వభావము బట్టబయలైపోతుంటది. అందుకని చేదు ప్రజలకి ఇష్టం ఉండదు, కానీ ఎప్పుడు కూడా అద్భుతం జరగటమే ఇష్టపడతారండి దేవుని బిడ్డలారా. కానీ చేదు వెనకే అసలైన మధురం ఉంటుందని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, చేదు లేకుండా నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళలేవు. నువ్వు ఒక అద్భుతాన్ని తీసుకోవాలి అంటే నువ్వు అనేక పరీక్షల గుండా వెళ్ళాలి దేవుని బిడ్డలారా. ఒక అద్భుతమైన కార్యము నీ జీవితంలో జరగాలి అంటే అనేక శోధనల గుండా నువ్వు వెళ్ళాలి. అవన్నీ దేవుడు మనకి నేర్పిస్తుంటాడు. అప్స్ అండ్ డౌన్స్ నేర్పిస్తాడు, పోరాటాలు నేర్పిస్తాడు, శ్రమలు నేర్పిస్తాడు, ఆకలి నేర్పిస్తాడు, నిందలు నేర్పిస్తాడు, అవమానాలు నేర్పిస్తాడు. కొన్ని సార్లు చాలా వ్యతిరేకతలు మనకి నేర్పిస్తాడు. ఒకసారి ఒక దైవజనుడు తన సేవా జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నాడట. దేవుడు ఎప్పుడు కూడా ఆయనతో పాటు నడిచే అనుభవం. ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడికి దేవుడు ఆయనకు తోడుగా వెళ్ళేవాడట. ఆయన అడుగు వేస్తే ఆయన కూడా దేవాతి దేవుడు ఆయనతో పాటు ఆయన ప్రక్కలో అడుగు వేస్తూ ఉన్నాడట. ప్రభువా, ఎంత మంచి సేవ ఇచ్చావయ్యా, ఎంత బాగా నన్ను నడిపిస్తున్నావు, నా అడుగులో అడుగేస్తూ నా ప్రక్కలో అడుగు వేస్తూ నాతో ఉండి నడిపిస్తున్న గొప్ప దేవుడు అయ్యా, నీకు స్తోత్రం అని ఆ దైవజనుడు దేవుణ్ణి స్తుతిస్తూ వెళ్తూ ఉన్నాడట. అయితే ఆయన జీవితంలో కూడా ఈ అరణ్య అనుభవం, ఈ చేదు ఎదురైంది, నిందలు వచ్చేసాయి, అవమానాలు వచ్చేసాయి, తన సేవా జీవితంలో పోరాటాలు వచ్చేసాయి. అందరూ విడిచిపెట్టారు, ఒంటరివాడయ్యాడు. దిగులుతో బాధతో ముందుకు వెళ్తూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడట. ఎప్పుడు ఇంతకుముందు ఆయన అడుగు వేస్తున్నప్పుడు ఇసుకలో నడిస్తే ప్రక్కన అడుగులు కనపడాయి. అప్పుడు ఆయన దేవుడిని అడిగితే దేవుడు అనేవాడట, చూడు నేను నీతో అడుగు వేస్తున్నానని గుర్తుగా నీ ప్రక్కలో నా అడుగులు కనబడుతున్నాయి. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నా ప్రక్కలో నువ్వు నడుస్తున్నావు, ఎంత చక్కగా నన్ను కాపాడుతున్నావు, నాతో నడుస్తున్న దేవుడు, నాతో ఉంటున్న దేవుడు అని దేవుని స్తుతించేవాడట. ఇప్పుడు నిందల్లో, శ్రమల్లో, అవమానాల్లో, ఆ పోరాటాల్లోకి వెళ్ళాక ప్రక్కన అడుగులు కనబడట్లే. ఆయన అడుగు వేస్తుంటే పక్కన అడుగు శబ్దం లేదు, కానీ ఎంతో కన్నీరు గారుస్తున్నాడట దేవుని సన్నిధిలో. అయ్యా, మనుషులు విడిచిపెట్టారు, నిందించారు, అవమానించారు, నన్ను పొగిడిన ప్రజలు ఈరోజు నా సేవా జీవితంలో లేరు. అలాంటి టైంలో దేవాతి దేవుడివైన నీవు కూడా నన్ను విడిచిపెట్టావా? నా ప్రక్కలో నడుస్తూ నా చేయి పట్టుకున్న దేవుడివైన నీవు నా ప్రక్కన కనబడట్లేదే, నీ అడుగులు చూపించట్లేదే, ఎందుకయ్యా అని ఆ దైవజనుడు ఏడుస్తూ ఉంటే అప్పుడు దేవుడు అన్నాడట, నా ప్రియ సేవకుడా, చూడు నువ్వు నడుస్తలేవు, కానీ నా చేతిలో బాహువులో నిన్ను ఎత్తుకొని నేను నిన్ను ఎత్తుకొని నడుస్తున్నాను. నువ్వు నడుస్తున్న ప్రతి అడుగు అది నీ అడుగు కాదు, నా అడుగు. ఎందుకంటే నీ చేదు అనుభవంలో నువ్వు ఎక్కడున్నావంటే నా అరచేతుల్లో ఉన్నావు, నా బాహులో నిన్ను దాచుకొని కప్పుకొని ఉన్నాను. రియల్లీ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ సంతోష కాలంలో దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనం స్తుతిస్తుంటాం, కానీ శ్రమ కాలంలో దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడండి. ఏ రోజు ఆయన మన చేయి వదలడు. ఎందుకంటే మనం శ్రమ పడుతున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు, మన బిడ్డలకి ఎవరికైనా అనారోగ్యం వస్తే, మన బిడ్డకి చిన్న జ్వరం వస్తే ఆ తల్లి మంచిగా ఉన్న బిడ్డని విడిచిపెట్టి ఆ జ్వరం ఉన్న బిడ్డని ఎత్తుకొని ఒళ్ళో పడుకోబెట్టుకుంటుందండి. ప్రతి క్షణం చూస్తుంటుంది, కంటికి రెప్పలాగా ఆ బిడ్డని దగ్గరకు తీసుకుంటా ఉంటుంది. ఆ టైంలో ఆ తల్లి అన్నీ మర్చిపోతుంది, ఆ బిడ్డకి సేవ చేస్తుంటుంది. అప్పటి వరకు సపరేట్ పడుకుంటున్న ఆ బిడ్డ తల్లి ఒడిలోనే పడుకొని ఆ తల్లి లాలిస్తుంటుంది, పాలిస్తుంటుంది. ఎందుకంటే రోగంతో ఉన్న బిడ్డ మీద ఎక్కువ మమకారం, ప్రేమ. దేవుని బిడ్డ, శ్రమలో ఉన్న నీకు, ఒంటరితనంలో ఉన్న నీకు, కష్టంలో ఉన్న నీకు, నిందల్లో ఉన్న నీకు, అవమానంలో ఉన్న నీకు, చేదు అనుభవంలో ఉన్న నీకు నేను చెప్పే మాట ఏంటంటే, ఈ టైంలోనే దేవుడు తన అరచేతులు నేను చెక్కుకున్నాడనే సత్యాన్ని ఈ రాత్రి నీకు బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే శ్రమలేంటో యేసయ్య నీకు నేర్పిస్తాడు. శ్రమల్లో అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. శ్రమలోనైనా నిన్ను విడువని దేవుడే ఆ గొప్ప దేవుడు. ఎందుకంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాంధవ్యాలు, బంధుత్వాలు, ప్రేమలు, నీ భర్త, నీ భార్య, అనేక ప్రేమలో నీకు మార్పు కలిగినా నువ్వు అనుకుంటావు, ఇంత సడన్గా నా జీవితంలో ఎందుకు ఈ పోరాటం, ఎందుకు ఇచ్చేదయ్యా, నిజంగా ఎందుకు ఇంత అరణ్యం లాంటి పరిస్థితి అని బాధపడుతుంటావు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు బాప్టిజం తీసుకున్న తర్వాత ఆయనని ఆత్మట అరణ్య అనుభవంలో తీసుకుని వెళ్ళిందట దేవుని బిడ్డలారా. అక్కడ ఎందుకు వెళ్ళాడు అంటే అపవాది చేత శోధించబడ్డానికి. దేవుని ఆత్మ ఆయనని అరణ్యములోకి తీసుకుని వెళ్ళింది. ఎందుకంటే సాతాను చేత శోధించబడ్డానికి. అందుకని ఆయన శ్రమ పొందాడు కాబట్టి
శ్రమ పొందుతున్న మనకి శ్రమ అనుభవం కలిగిన వాడు కాబట్టి ఆ అరణ్యములో అపవాది చేత శోధించబడుతున్నప్పుడు, ఆ అరణ్యములో ఆకలి కొనినప్పుడు, ఆ అరణ్యములో దాహం కొనినప్పుడు, ఆ అరణ్య అనుభవంలో ఎంతో వేదనతో అనుభవించిన యేసయ్య ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నీవు, ఈ కార్యక్రమం చూస్తున్న నీవు అరణ్య యాత్రలో ఉంటే, చేదు అనుభవంలో ఉంటే నిన్ను విడిచిపెడతాడు అనుకుంటున్నావా? నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. అందుకని యెహోషువతో అంటాడండి, యెహోషువ గ్రంథం 1:9 నిన్ను విడువని యెహోషువ, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకో, నీకు తోడుగా ఉంటానంటాడు. ఈ రాత్రి యవ్వన బిడ్డలారా, తల్లిదండ్రులారా, ప్రియ దేవుని ప్రజలారా, శ్రమలు కలుగుతున్నాయని దేవునికి దూరం అయిపోతున్నావా? కష్టం ఎందుకయ్యా అని అనుకుంటున్నావా? సేవ అభివృద్ధి లేదు, నా దేవుడు నాకు తోడు లేడేమో అనుకుంటున్నావా? దేవుడు నన్ను వాడుకోవట్లేదు, నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావా? ఈ శ్రమలో ఆయన మౌనంగా ఉన్నాడు అనుకుంటున్నావా? నీకు ఆయన నాతో లేడు అనే అనుభవం నీకుందా? కానీ రాత్రి ప్రేమతో నీ మాటలు చెప్తున్నాను. ఆయన ప్రేమ నిన్ను విడిచిపెట్టే ప్రేమ కాదు, ఆయన ప్రేమ నిన్ను వదిలిపెట్టే ప్రేమ కాదు, ఆయన ప్రేమ నిన్ను ఎత్తుకునే ప్రేమ, ఆయన ప్రేమ నిన్ను హత్తుకునే ప్రేమ. తల్లి తన స్త్రీ తన గర్భమును పుట్టినైన చంటి బిడ్డనైనా మరుచునేమో కానీ ఆయన నిన్ను మరువడట. ఎప్పుడు నిన్ను మరువడంటే నీ సంతోషంలో కంటే నీ శ్రమల్లోనే, మారా అనుభవంలోనే దేవుడు నీకు తోడుగా ఉంటాడని వాగ్దానం చేస్తున్నాడు.